హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఈ చిక్కుడుకాయ పికిల్ని ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కర్రీ వండలేదని టెన్షన్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినొచ్చండి. ఈ పికిల్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చూపిస్తున్నానండి. ఈ పికిల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ముందుగా నాటు చిక్కుడుకాయలు తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకుంటున్నాను. 1/2 కేజీ క్వాంటిటీకి నేను ఇక్కడ చెప్తున్నాను ఐటమ్స్ అన్నీ. చిక్కుడుకాయకి 2 వైపులా నారని తీసేసి లోపల పురుగు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న చిక్కుడుకాయలని వాటర్లో వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. చిక్కుడుకాయలని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి. వాటర్ కంటెంట్ ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి వీలైతే. మీకు అంత టైం లేనప్పుడు ఇలా ఒక 15 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చండి. టైం ఉంటే ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోండి. లేదు అంటే ఈ విధంగా రఫ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేసి మళ్ళీ చిక్కుడుకాయల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేయడం వల్ల చిక్కుడుకాయలోని వాటర్ మొత్తం క్లాత్ పీల్చుకుంటుందండి. పికిల్ కోసం ముందుగా 15 గ్రామ్స్ చింతపండుని తీసుకుని దానిలోని పీచు అలాగే గింజని సపరేట్ చేసి పెట్టుకోవాలండి. దీనిలోనే హాట్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన చింతపండుని వాటర్తో సహా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. 1/2 కేజీ క్వాంటిటీకి 15 గ్రామ్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దానికి డబల్ చేసుకోండి ఐటమ్స్. అలాగే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయిన తర్వాత నూనె ఎక్కువగా కాగిపోకూడదండి. మీడియం కంటే కొంచెం తక్కువగా కాగితే సరిపోతుంది. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపకండి, మొత్తం విడిపోతుంది. ఇక్కడ చిక్కుడుకాయ కూడా నేను మొత్తానికి విడగొట్టేయలేదండి. ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేసి చూశాను. ఎందుకంటే చిక్కుడుకాయలో పురుగులు ఏమన్నా ఉంటే మనకి తెలియదు కదా లోపల ఉన్నవి. సో అందుకని చెక్ చేయడానికి ఒకవైపే తీసానమాట. ఈ చిక్కుడుకాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యి గింజ కొంచెం క్రిస్పీగా రావాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మీకు పూర్తిగా వాటర్ కంటెంట్ అనేది చిక్కుడుకాయలో అస్సలు ఉండకూడదు. ఆ విధంగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బాగా గింజలున్న చిక్కుడుకాయనైనా తీసుకోవచ్చు, లేదా గింజ తక్కువగా ఉన్న చిక్కుడుకాయనైనా తీసుకోవచ్చండి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ప్యూరీని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు ప్యూరీలో పచ్చిదనం పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా దగ్గరగా పెడితే దగ్గరగా ముద్దలా రావాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఈ విధంగా వస్తేనే వాటర్ కంటెంట్ లేనట్టండి. అలాగే స్టవ్ మీద ముందుగా చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్ పెట్టుకుని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత క్రష్ చేసి పెట్టిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమే పెట్టాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. అలాగే 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వెంటనే స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేయాలండి, లేదా మాడిపోతుంది పోపు. ఇలా పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి బాగా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ డ్రైగానే ఉండాలండి, వెట్టగా అయిపోకూడదు. అలాగే 40 గ్రామ్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు వచ్చి 15 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ చింతపండుని ఆయిల్తో సహా వేసేయాలండి పచ్చట్లో. దీనిలోనే 1 టీ స్పూన్ వరకు ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ కోసమే మెంతిపిండి, మీ ఆప్షనల్ కూడా. నా దగ్గర లేదు, నేను యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకుని దోరగా మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని
యాడ్ చేసుకోవాలి. నేను ఫుల్గా ఒక గార్లిక్ మొత్తాన్ని వేస్తానండి. ఇలా క్రష్ చేసుకుని వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కారం, ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఏది తగ్గినా సరే ఈ స్టేజ్లో కలిపేసుకోవాలి. దీనిలోనే ముందుగా కాచి చల్లార్చిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్ మిస్ అయింది. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, సెకండ్ డేకి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది. పచ్చడి ఎంత ఊరితే అంత టేస్ట్ బాగుంటుందండి. 2 డేస్ పాటు అలా వదిలేసినా పర్వాలేదు. పచ్చడిని ఇలా ఒకసారి బాగా కలుపుకుని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. జాడీ తడిగా ఉండకూడదు అస్సలు. పొడి క్లాత్తో క్లీన్ చేసుకుని అప్పుడు పచ్చడిని వేసుకోండి. పచ్చడి ఇలా కనుక చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పికిల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.